రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య కళాశాల విద్యార్థులు స్వచ్ఛ భారత్ పక్వాడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్ పశువుల వైద్యశాలలో ఆదిత్య సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ప్లాస్టిక్ కవర్లు ఏరి వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రపరిచారు. ఎఫ్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేసిన 12 అడుగులు గల 20 మొక్కలు నాటారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికాప్రసాద్ విచ్చేశారు. ఆయన మాట్లాడారు. ఇంత అత్యధిక సంఖ్యలో వచ్చిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ వాలంటీర్లు, ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీకి చెందిన డాక్టర్ గోలి రామారావు, కె సుధాకర్ పట్నాయక్, పివిఎస్ కృష్ణారావు, చందనరాజు, శశికుమార్, ర్యాన్ బాక్స్ సత్యనారాయణ, ఇంజనీర్ మూర్తి, ఆజాద్ రాజ్, మాజీ కార్పొరేటర్ కొరగంటి సతీష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఆఫీసర్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి తదితరులు, ప్రిన్సిపల్ సిహెచ్ మణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణంలో క్లీన్ అండ్ గ్రీన్ చేయడం కాకుండా పిల్లలు చెట్లు నాటే కార్యక్రమాన్ని పెట్టారు. అందులో నాకు కూడా అవకాశం ఇచ్చేందుకు నాకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరినీ కోరేది ఏంటంటే మన పర్యావరణాన్ని కాపాడుకుంటే మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ దిశగా అందరూ దృష్టి సారించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయంలో మరి అంతా క్లీన్ చేసి శుభ్రంగా 20 మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ గారు కూడా వచ్చారు. అలాగే మన బీజేపీ కార్యకర్త కొరగంటి సతీష్ గారు, గోల్ రామారావు గారు, కృష్ణారావు గారు, ఇంకా చాలామంది సభ్యులు పాల్గొన్నారు. ఇది విద్యార్థులకి ఒక స్ఫూర్తినిచ్చే కార్యక్రమం. విద్యతో పాటుగా సేవాభావం అలవాడాలి అనేటటువంటి ఆలోచనతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అమ్మ పేరు మీద ఒక చెట్టు కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే మీ యొక్క తల్లిని ఏ రకంగా అయితే గౌరవిస్తారో ఒక చెట్టు నాటి ఆ చెట్టు పక్కన నాటేటప్పుడు మీ తల్లిగారు ఉంటే కనుక జీవించుంటే వారిని నుంచోబెట్టి, ఒకవేళ మరణించుంటే వారి యొక్క ఫోటో పెట్టి చెట్టు నాటి చెట్టు యొక్క అవసరం తెలియపరచాలనే ఉద్దేశంతో భారత ప్రధాని గారు పిలిపించారు.